జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్‌కి సమరం సిద్ధమైపోతా ఉంది. ఎన్నికల కమిటీ కూడా షెడ్యూల్ అయితే ఖరారు చేయడం అయితే జరిగింది. నవంబర్ 11 తారీఖు ఎన్నికలైతే ఉండబోతా ఉంది. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? ప్రజల నాడి ఏ విధంగా ఉంది? మరి మాగంటి గోపీనాథ్ మరణం అనంతరం వస్తున్న ఎలక్షన్స్ మరి వాళ్ళకి ప్లస్ అవుతుందా? లేకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పబ్లిక్ ఏమనుకుంటుర్రో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూబ్లీ హిల్స్‌లో బై ఎలక్షన్స్ ఆయన कैसे वो कौन जीते वो? यहाँ तो हमारे को सलमान यानी तो फिर नवीन अन्ना का है हमारे को चांस। मागंडी गोपीनाथ सर का तो कुछ भी नहीं है। 10 साल से उन्होंने खाली खबरस्तान के वास्ते जगह देते बोले, अभी तक तो दिए नहीं, कोई काम करे नहीं इधर। इधर हमारे को मेन रोडों का प्रॉब्लम है, गलियों में रोडां खराब हो गए से, इसलिए ये काम सलमान यानी तो फिर नवीन अन्ना कर सकते हैं। नवीन अन्ना को दिए कांग्रेस से तो बहुत बेस्ट है कैंडिडेट हो, बहुत अच्छा आदमी है नवीन अन्ना भी। अब नेक्स्ट अगर है कोई बोले तो सलमान भी अच्छा है, सलमान भी काम कर रहे इधर। दोनों को अपने किसको भी दिए तो जीतेंगे बोल के है अपना प्लान। అట్లా బీఆర్ఎస్ నుండి సునీత గారు ఉన్నారు కదా, ఏమన్నా అవకాశం ఉందా? లేదు ఇప్పుడు బీఆర్ఎస్ది ఏం లేదు కదా సార్, మొత్తం సిటీలో ఏం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ది ఉంది మొత్తం. అందుకే కాంగ్రెస్ అయినా వస్తే మంచిగా ఉంటుంది. మరి ఇక్కడ టీఆర్ఎస్ అక్కడ కాంగ్రెస్ అంటే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఎవరైనా ఉంటే అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుంది. అప్పుడే ఏం చేయలేదు అప్పుడు ఉన్నప్పుడు, ఇప్పుడు ఏం చేస్తారు టీఆర్ఎస్. అంటే ఇంకెవరెవరికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే బాగుందంట? అంటే నవీన్ యాదవ్ అంటున్నారు, ఇంకా చాలా పేర్లు వస్తున్నాయి, ఎవరికి ఇస్తే బాగుంటుంది? అదే నవీన్ అన్నకే బెస్ట్ ఉంటుంది. సీఎన్ రెడ్డి గిట్ట మంచిగా ఉంది, కానీ నవీన్ అన్న అంటే చాలా పాత మనిషి ఉంది, సీనియర్ మోస్ట్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా ఉంది ఆయన, కానీ సీనియర్ మోస్ట్ ఉంది, మంచిగా పని చేస్తారు. చూస్తారు ఏమైనా ఉంటే పోస్ట్ మీనా లేకున్నప్పుడు గిట్ట చూస్తారు ఆయన, ఎప్పుడంటే రెడీ ఉంటారు ఆయన. అట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా అనిపిస్తా ఉంది? దాదాపుగా 23 మంత్స్ అయిపోయింది ఆల్మోస్ట్. ఎట్లా అనిపిస్తా ఉంది? మంచిగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా స్కీమ్ ఇస్తున్నాయి. అది మిషన్ సిల్వై మిషన్ ఇస్తున్నారు, ఆటోలు ఇచ్చినారు, చాలా చాలా పని చేస్తున్నారు. కానీ ఇంకా కొత్తగా ఉంది కదా కాంగ్రెస్, ఒక 5 సంవత్సరం అయినాక ఏమైనా చేస్తారేమని ఉంది. అది టీఆర్ఎస్ మేమే గెలుస్తామని పేరు అంటే పేరు అనౌన్స్ ముందుగా అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు తీయడంలో విఫలమైందని చెప్తా ఉన్నారు. ఎట్లా వీటిని ఎలా చూస్తారు? ఇప్పుడు టీఆర్ఎస్ది అయితే ఏమో డౌటే ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే కేటీఆర్ చాలా మంచిగా ఉంది, కానీ ఇప్పుడు లేవు కదా టీఆర్ఎస్ది. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, గవర్నమెంట్ కాంగ్రెస్కే సపోర్ట్ చేద్దామని ఉంది మాకు. బాబాయ్, ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఎట్లా ఉంది జూబ్లీ హిల్స్లో? ఎట్లా ఎటువైపు మొగ్గు చూపుతారు ప్రజలు? प्रजलू मैं हिंदी में बोल देता हूँ। हाँ, गवर्नमेंट अपने हिसाब से काम करे तो रूलिंग गवर्नमेंट ही आता। गवर्नमेंट अपने हिसाब से काम नहीं करे तो रूलिंग गवर्नमेंट भी जाता, सभी जाता इधर से। अभी क्या है बोले तो एक यंग आदमी की इधर ज़रूरत है, यंग आदमी जो पब्लिक में आए, सबको पूछे, सबका क्या प्रॉब्लम है सॉल्व करे। वैसा अगर कोई कैंडिडेट है तो विन। अब ये बीआरएस गवर्नमेंट अच्छा ही था, केसीआर का गवर्नमेंट को हम नाम नहीं रख सकते, अच्छा गवर्नमेंट था, लेकिन ये सिटी से पूरा केसीआर का आया, और सिटी हैदराबाद सराउंडिंग पूरा केसीआर का आया, और पूरा डिस्ट्रिक्ट से पूरा कांग्रेस आया। अब डिस्ट्रिक्ट की तरफ फोकस अगर कांग्रेस करे तो अभी 6 स्कीम बताए, 1-2 स्कीम दे के बाकी का खामोश बैठ गए। एक स्कीम दिए लेडीज़ का बस फ्री, दूसरा स्कीम दिए 200 यूनिट फ्री। अभी वो गैस सिलेंडर 500 में देने का 3 साल होने आ रहा, उसका कुछ मसला हल नहीं कर दिया। और दूसरा वो महिला योजना बोल के कुछ स्कीम निकाला, उसका भी अभी तक किसी को फ़ायदा नहीं हुआ। अब अगर यंग कैंडिडेट है, पब्लिक की तरफ से अगर कुछ फाइट करने वाला है तो कंफर्म जीतेगा। पब्लिक के लिए ये सब करना ज़रूरी है। पब्लिक ये करने के बाद ही उसको चाहता, उसको लाता, उसको जिताने का ఛాన్సెస్ है। అంటే ఎవరికి ఇస్తే కాంగ్రెస్ తరపున ఎవరికి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? యంగెస్ట్ క్యాండిడేట్ కావాలా? యంగెస్ట్ క్యాండిడేట్ అంటే నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ ఇస్ బెస్ట్ క్యాండిడేట్. అంటే ఇంకా చాలా మంది పేర్లు కూడా వినొచ్చు. చాలా మంది పేరంటే అంత 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 అజరుద్దీన్ అది వేరే క్యాండిడేట్. అజరుద్దీన్కి అంటే వేరే క్యాండిడేట్ ఆల్రెడీ వచ్చారు, కొంచెం మిస్ అయింది, వెళ్ళిపోయారు. అప్పుడే వచ్చేది ఉండే కాంగ్రెస్, ఇక్కడ రాలేదు. ఇప్పుడు ఏముంది అంటే ఇక్కడ కాంగ్రెస్ది 99% ఉంది, అది నవీన్ యాదవ్కి ఇస్తే ఉంది, వేరే క్యాండిడేట్కి ఇస్తే లేదు, అట్లా అవకాశం నడుస్తుంది.
జూబ్లీస్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏమనుకుంటారు మీ ఆటో డ్రైవర్లు అంతా, ఏం మాట్లాడుకుంటారు, మరి ఎటువైపు మొగ్గు చూపుతారు, మరి మీకు ఎట్లా ఉంది ఇక్కడ? ఇప్పుడు జూబ్లీలో మొత్తం కాంగ్రెస్ అయిపోయింది మేడం. బీఆర్ఎస్ మేము గెలుస్తామని వారు మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్యకే ఇచ్చారు కదా, ఆ, ఏమైనా అవును. అవకాశాలు ఉన్నాయంటారా? అవి కాంగ్రెస్ నడుస్తున్నా సార్, కాంగ్రెస్ వస్తున్నా ఇప్పుడు అంటే మొత్తం. మీకు ఫ్రీ బస్ వల్ల ఇబ్బంది అవుతుంది, మీరు ఏమన్నా బీఆర్ఎస్ వైపు ఏమైనా చూస్తుర్రా? అంటే మీకు ఫ్రీ అంటే ఆటో వాళ్ళు మొత్తం ఆ, ఖాళీ అయిపోయింది మొత్తం. ఆ. మరి ఇట్లా ఓటు కాంగ్రెస్ కి ఇద్దాం అనుకుంటారా మరి? చూద్దాం సార్ ఏమి. ఆ. అంటే ఎట్లా ఉంది మన కాడ, మీరు డెవలప్మెంట్ ఎలా ఉంది? గత కొద్ది సంవత్సరాల నుండి ఆయన్ని ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు. మాదని గోపిన ఇప్పుడు లేవునా ఆ. వాళ్ళు భార్య ఏదో, భార్య ఆ, ఉన్నారు. భార్య అని. అంటే ఆయన ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఎట్లా ఉండే? డెవలప్మెంట్ మంచిగా ఉన్నాయి ఇప్పుడు. ఆ. ఇప్పుడు జర మళ్ళా కాంగ్రెస్ ఎవరు వస్తే మీరు మళ్ళా డెవలప్ మళ్ళా వస్తూనే. కాంగ్రెస్ లో ఎవరికి ఇస్తే బాగుండంట, చాలా పేర్లు వినబడుతున్నాయి. అటు నవీన్ యాదవ్ పేరు నవీన్ యాదవ్ పక్కనే ఉన్నాయి. ఆ. नवीन यादव को చేస్తాడు. कौन जीतेगा इधर? मैं तो कांग्रेस को चाहता हूँ भैया, कांग्रेस ही चाहना है, नवीन यादव चाहना है। नवीन यादव। ओके, वो बीआरएस के कैंडिडेट है। कुछ भी होगा, अपने कांग्रेस आया तो सुकून देता है अपने को। तेलंगाना हम्म, तेलंगाना अब खत्म हो गया, उन्होंने थे खुद में अच्छा था, गोपीनाथ था, उन्हें टीआरएस का उन्हें क्या नाम है, हम्म। गोपीनाथ, उन्हें रहा तो सही रहता था। वो उसके बाद चांस नहीं है, फिर भी मुश्किल है अपन कांग्रेस कुछ। అలా జూబ్లీస్ లో బై ఎలక్షన్ వస్తుంది, ఎటువైపు ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతారు? కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఎట్లా ఉంది, 23 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి, బాగుంది ఎట్లా అనిపిస్తుంది? బాగుంది అని చెప్పింది చేస్తున్నాడు సార్. మెల్లమెల్లగా ఇంకా చెప్పింది స్కీమ్ కూడా చేస్తాడు, మాకు నమ్మకం ఉంది. ఇట్లా మాగంటి గోపీనాథ్ తర్వాత, అంటే చనిపోయిన తర్వాత వస్తున్నాయి ఎలక్షన్స్, సునీత గారికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయంట? ఇట్లా అది అది కాదు, ఎవరికి ఇస్తాడు అది పబ్లిక్ ఇష్టం. ఐ థింక్ చాలా మంది కాంగ్రెస్ అనుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ అదే నడుస్తుంది, ఓటు కూడా అదే వస్తుంది. ఎందుకంటే చాలా మందికి మనకి పని ఆపుతుంది, రోడ్ ప్రాబ్లం, డ్రైనేజ్ లైన్ ప్రాబ్లం, ఏదైనా పని ఆగుతుంది అని దానికి వేస్తే మంచిగా ఉంటుంది. అంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మనం మాగంటి ఈ హ్యాట్రిక్ ఈజ్ నాట్ ఏ క్రికెట్. హ్యాట్రిక్ ఇప్పుడు కాంగ్రెస్ అయితే మళ్ళీ కాంగ్రెస్ కూడా హ్యాట్రిక్ అవుతుంది, అది ఏం లేదు. అంటే బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? ఓ అది అడగద్దు బీజేపీ. నువ్వు కాంగ్రెస్ అడిగినావు, కాంగ్రెస్ మాట్లాడు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ ఇది ఏం అడగద్దు. నువ్వు ఏం చెప్పినా అంతే అడుగు బస్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా పోటీ బాగా వస్తున్నాయి, అంటే నవీన్ యాదవ్ చాలా మంది వస్తారు, రెడ్డి అని. వస్తాడు చదువుతాడు, ఎవరికి ఇస్తాడు సార్ చేతిలో ఉంటది, నీ చేతిలో నా చేతిలో ఉండదు కదా. అంటే మీరు ఎవరిని కోరుకుంటారు? అంటే ఒక సాధారణ వ్యక్తిగా మీరు నవీన్ యాదవ్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. ఎందుకు వస్తారా, ప్రజలను చూస్తారా? అసలు చూస్తాడు, ఎందుకు చూడాడు? ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాడు. నేను 5 ఎలక్షన్స్ చూసిన నా లైఫ్ లో ఇప్పటి వరకు. ఎన్ని రోజు నుంచి చూస్తున్నాడు, అది చేస్తాడు. అక్కడ గ్రౌండ్ లో అవుతుంది, వాళ్ళు ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళిపోతాడు. చాలా మంది అయిపోతే ఆయన ఎంత చేస్తాడు. ఇప్పుడు గవర్నమెంట్ తోటి అయితే ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా ఆయనకి పవర్ అయిపోతుంది, పని నడుస్తుంది ఆయనకి. ఇప్పుడు పొలిటీషియన్ లేకుంటే ఎంత హెల్ప్ చేస్తున్నాడు, గవర్నమెంట్ సపోర్ట్ వస్తే ఇంకా హెల్ప్ అవుతుంది.